గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. సో ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన సోల్జర్ విద్యార్థికి మెడికల్ చెక్ చేయడం జరుగుతుంది. ప్రాపర్గా అప్ టు బాటమ్ మెడికల్ చెక్ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే మెడికల్ తగ్గట్టుగా ఆపరేషన్స్ చేయించడం జరుగుతుంది. మా విద్యార్థికి మెడికల్ అనేది చెక్ చేయించాను. చెక్ చేసిన తర్వాత లాంగ్ సైట్ అనేది ఉండింది అబ్బాయికి. హైదరాబాద్ అబ్బాయికి పంపించి లేజర్ ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. చాలామంది ఇంతకుముందు చేయించాను కంటి ఆపరేషన్. ఇలాంటి అబ్బాయి ఇంకా ఫిజికల్ కూడా కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా జాబ్కి అనేది వెళ్తాడు. చూడండి మై డియర్ స్టూడెంట్స్, మీరు కష్టపడి ఎగ్జామ్ పాస్ అయ్యారు, అలాగే ఫిజికల్ కంప్లీట్ అయ్యి మెడికల్లో ఫెయిల్ అయితే ఎంతో బాధపడాల్సి ఉంటుంది. ఆ తప్పుని ఎవరే కానీ చేసుకోవద్దండి. ఏ ఏజెంట్ని కానీ ఏ బ్రోకర్ని కానీ మీరు నమ్మద్దండి. మీరు కష్టపడి మీరు ఇండియన్ ఆర్మీ జాబ్ అని తెచ్చుకోవాల్సి ఉంటుంది. దానివల్ల అందుకే ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయితే ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీ అంటే భద్రత, ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీ అంటే బాధ్యత, ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీ అంటే విద్యార్థుల భవిష్యత్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క విద్యార్థిని ప్రతి క్షుణ్ణంగా మెడికల్ చెక్ చేస్తాం. ఏంటంటే ప్రాబ్లం ఉంటే క్లియర్గా ఇప్పుడే మెడికల్ అనేది చిన్న చిన్న ఆపరేషన్లు చేసి వాళ్ళకి లైఫ్లో ఎటువంటి మెడికల్ ప్రాబ్లం రాకుండా ఫ్యూచర్లో కూడా ఎటువంటి సమస్య లేకుండా క్యూర్ చేయడం జరుగుతుంది. మా విద్యార్థి మెడికల్ చేసిన విద్యార్థి కూడా చెప్తాడు ఎలా ఉంది ఏందనేది. అబ్బాయి రీసెంట్ 2 డేసే హైదరాబాద్లో లేజర్ ట్రీట్మెంట్ చేయించాం. ఇంకో 10 డేస్ 15 డేస్కి అబ్బాయికి క్యూర్ అయిపోద్ది. ప్రాపర్గా లాంగ్ సైట్ అనేది డైరెక్ట్గా చెప్తాడు. మనకి ఏ ఏజెంట్ ఏ బ్రోకర్ మీద ఆధారపడే పని లేదు. మీరు స్వతహాగా ఇండియన్ ఆర్మీకి అనేది జాయిన్ కావచ్చు. గుడ్ మార్నింగ్, నా పేరు ఎన్ వెంకట్. నేను రీసెంట్గా 2024 అగ్నివీర్ ఆర్మీది టెక్నికల్లో కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్ పాస్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వెంటనే స్టార్టింగ్లో మాకు మెడికల్ చెక్ చేశారు. మెడికల్ చెక్ చేసి మాకు ప్రతి ఒక్క అక్కడ మెయిన్ మనకి ర్యాలీలో ఎలా అయితే చెక్ చేస్తారో మెడికల్ అలాంటి విధంగానే మనకి ఇక్కడ మెడికల్ చెక్ చేసి మనలో ఏమైనా లోపాలు ఉన్నా కానీ అవి మాకు చెప్పి వాటిని సరి చేసే విధంగా ఇక్కడ చేశారు. అలానే మా ఫ్రెండ్ కూడా ఇక్కడ కొద్దిగా ఐ సైట్ ప్రాబ్లం ఉండడం వల్ల అది మాకు అంతవరకు తెలియదు అది ప్రాబ్లం ఉందని. కానీ ఇక్కడికి వచ్చి వీళ్ళతో చెకప్ చేసుకున్న తర్వాత మాకు తెలిసింది ఇలా ఐ సైట్ ఉందని. ఒకవేళ మేము ఇలానే డైరెక్ట్గా ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకుని మేము ఇండివిజువల్ వెళ్ళింటే ఈ లోపంతో మేము అక్కడ రన్నింగ్ ఫిజికల్ కంప్లీట్ చేసుకున్నా కానీ ఈ లోపంతో మెడికల్లో మేము వెనక్కి వచ్చేవాళ్ళం. బట్ ఇక్కడికి వచ్చేందుకు మాకు చాలా మేలుగా జరిగింది. లాస్ట్ టైం కూడా మేము ఇద్దరము ఆర్మీ ఎగ్జామ్ పాస్ అయ్యి ఈవెంట్స్లో ర్యాలీలో రన్నింగ్లో మేము వెనక్కి రావడం జరిగింది. అలాంటి తప్పుని మరి మేము చేయకూడదనే ఉద్దేశంతో మేము ఈ అకాడమీని ఎంచుకున్నాం. లాస్ట్ 3 డేస్ బ్యాక్ మేము ఇద్దరం హైదరాబాద్కి వెళ్ళి ఇతనికి లేజర్ ట్రీట్మెంట్ సార్ అపాయింట్మెంట్ అక్కడ హాస్పిటల్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని దగ్గరుండి వాళ్ళకి కాల్ చేసి మరి మమ్మల్ని అక్కడికి పంపించి మాతో లేజర్ ట్రీట్మెంట్ జరిగేలా చేశారు. అంతేకాకుండా ఇక ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది బయట చేయించుకుంటే చాలా ఖర్చు కూడా అవుతుంది. ఇక్కడ సార్ తెలిసిన వాళ్ళు కావచ్చు మాకు తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో త్వరగా కంప్లీట్ చేసి ఇచ్చినందుకు సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను ముందుగా. థ్యాంక్ యూ. ఇక్కడ కోచింగ్ అనేది చాలా బాగుంది. అంటే టైమింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఒకవేళ కోచింగ్ తీసుకున్నామంటే మనకి స్టార్టింగ్లో కొద్దిగా పెయిన్స్ ఉన్నా కానీ మనకి ర్యాలీ టైం వచ్చేదానికి కన్ఫామ్గా ర్యాలీ అనేది కంప్లీట్ చేసుకునేలాగా సార్ తయారు చేస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది, ఎందుకంటే సార్ అనేది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థిని తన ర్యాలీలో తను 100% కంప్లీట్ చేసుకునేలాగానే తయారు చేస్తున్నాడు. అలా తయారు చేయాలంటే గ్యారంటీ హార్డ్ వర్క్ అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు మాకు కూడా హార్డ్ వర్క్ అనేది అయితే చాలా ఉంది. ఇప్పుడు సార్ అయితే అలానే చేపిస్తున్నాడు హార్డ్ వర్క్ తోటి. అలా హార్డ్ వర్క్ ఉంటుందని మనం దాన్ని భయంగా పెట్టుకొని రాలేకోకున్నాం అంటే ఖచ్చితంగా జాబ్ అయితే తెచ్చుకోలేము. ఎంత హార్డ్ వర్క్ అయితే చేస్తే అంత బాగుంటుందని నేను ఇక్కడైతే వచ్చాము. ఇక్కడ హార్డ్ ఉంటుందని తెలిసి కూడా ఇక్కడ ఎంచుకున్నామంటే మేము జాబ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ తెచ్చుకున్నాం. మీరు కూడా ఎవరైనా కానీ ఒకవేళ కన్ఫామ్గా జాబ్ తెచ్చుకోవాలంటే హార్డ్ వర్క్ ఉంటుందని భేదపడకుండా ఎక్కడైతే హార్డ్ వర్క్ ఉంటుందో అక్కడే సక్సెస్ అనేది గ్యారెంటీ ఉంటుందని అనుకొని మీరు అలాంటి డిఫెన్స్ కానీ లేకుంటే ఇక్కడికైనా రావచ్చు. ఇక్కడ కూడా బాగానే ఉంటుంది, చూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను.